ప్రేమగల నాయన, పరిశుద్ధుడైన తండ్రి, నమ్మకమైన మా దేవ, నీ ఉన్నతమైన ఘనమైన నామానికి హృదయపూర్వకంగా వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. మీరెంతో నాకు సమీపంగా ఉన్నారు తండ్రి. అందుని బట్టి నేను స్తుతిస్తున్నాను. మా మధ్యలో మీరు సంచరించున్నాను. ఏమి మాట్లాడాలని మీరు ఉద్దేశించినారు ఆ మాటలు కొనసాగింప చేయండి ప్రభా. ఎలాగ నడిపిస్తారో మీ చిత్తానికి అప్పగించుకుంటున్నాను. నా ప్రాణ ఆత్మ దేహములను ఇష్టపూర్వకంగా నమ్మదగిన నా దేవుడు అయినా నీకు అర్పించుకుంటున్నానయ్యా. నన్ను సంపూర్ణంగా మీరు స్వాధీనపరచుకోండి. నాలో మీరుండి మీ కార్యములను సంపూర్ణంగా నెరవేర్చుకోమని వేడుకుంటున్నాను. నీ అధికమైన కృపను బట్టి ఆల్మైటీ ప్రేయర్ గ్రూపును భూమి మీద మా కొరకై ఉంచి మమ్మల్ని జాయిన్ చేసుకున్నందుకు వందనాలు. అంతేకాదు మమ్మల్ని దినదినము పోషిస్తూ మీరు నడిపిస్తూ ఉన్నందుకు కూడా నీకు వందనములు చెల్లిస్తా ఉన్నానయ్యా. ప్రభావ దీనికి మీరు అధ్యక్షత వహించి మీరే అధికారిగా, రాజుగా, నాయకుడుగా ఉండి నడిపిస్తూ ఉన్నందుకు కూడా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తా ఉన్నాను. మీ నాయకత్వం క్రింద మేము నమ్మకంగా, దీనులంగా, తన విధేయతతో సాగిపోవడానికి మాకందరికి కూడా కృపను దయచేయండి తండ్రి. మరి ఈ సమయంలో ప్రభా మీరు అనుగ్రహించిన ఆ యొక్క లేఖన భాగాలు, ఆ సంగతులు మీరే వివరించండి. నా ప్రాణాత్మ దేహాన్ని మీరు స్వాధీనపరచుకొని ప్రేమగల నాయన మీరు చూపుతున్న మాటని మీరు వివరించుకోండి తండ్రి. దేవా మీరే లీడ్ చేయండి నాయన. మరి ఒకటి కూడా నా తలంపు రానియకు తండ్రి, సహాయం చేయండి. కొద్ది సమయం మాకు ఎక్కువ లాభం కలుగునట్లు కృపనివ్వండి. శత్రువు మధ్యలో డివైడ్ చేసి మరి నష్టాన్ని తీసుకొని రాకుండా వాడిని సంపూర్ణంగా మీరు బంధించండి నాయన. ఆ రీతిగా కార్యమంతయు సబలపరిచి తద్వారా నీ నామంకే మహిమ తెచ్చుకో. నీ కార్యము సంపూర్ణంగా నాలో మా అందరిలో కూడా నెరవేర్చుకోమని బ్రతిమాలుకుంటూ యేసయ్య ఘనమైన నామంలో స్తోత్రించి అడిగి ఉంచిన దానికంటే అత్యధికంగా చేస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. కాబట్టి దేవుడు ఏం మనకి ఈ దినాన మనకు తెలియపరుస్తా ఉన్నాడు అనంటే, దేవుడు మనల్ని ప్రేమించినట్లమ్మా మనం ఒకరినొకరు ప్రేమించుకుందాం. ప్రేమ లోపించడం వల్ల వాడికి తావు దొరుకుతుంది తల్లి. మనమంతా ఒకే కుటుంబం తల్లి, ఒకే కుటుంబం అమ్మా. కొన్నిసార్లు అవతల వాళ్ళు మనకు కఠినంగా కనపడచ్చు. వాళ్ళు మనం ద్వేషిస్తున్నట్టుగా, చాటుగా ఏదో మాట్లాడుకుంటున్నట్లుగా కనబడచ్చు. కారణం ఏం తెలుసా? సాతానే. నిజంగానా అది కరెక్టా కాదా అనే సంగతి నువ్వు ఎక్కడ కనుక్కోవాలి తెలుసా? నీ రాజు దగ్గర. నిన్ను ఎవరు పిలిచినారు ఆయన దగ్గర నువ్వు కనుక్కో. ఆయన దగ్గర ప్రార్థన చేయి. ఆయన నీకు సమస్తాన్ని బోధించేవాడమ్మా. సాతాను పెట్టే కలవరాన్ని బట్టి అంతరంగంలో కూడా ఏ ప్రియ సహోదరుడి మీద కూడా ద్వేషం పెట్టుకోకు. ఒక మాట చూస్తాం కదా, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాల్లో చూస్తా. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలోనే ఉన్నాడు. చూసావా? నీ సహోదరుని ఏం చేయకూడదు? ద్వేషించకూడదు. నిజంగా ఆయన కృపను కోల్పోతావు, ఆయన ప్రేమను కోల్పోతావు. అంతేకాదు తెలుసా, నీలో ద్వేషం అనేది పుట్టింది అంటే, నీలో వ్యతిరేక భావన అనేది పుట్టింది అని అంటే సాతాను నీలోకి వచ్చినాడు అని అర్థం. వాడు ఏదో చిన్న తలంపు తలసి అవును అని నువ్వు అనుకున్నావు అనుకో, ఇంకొంచెం నీకు చూపిస్తాడు. ఇంకొంచెం నువ్వు నమ్ముతున్నావు గనక ఇంకా చూపిస్తాడు. వాడు కొంచెం అనుమానం పెట్టినప్పుడే దాన్ని నువ్వు ఖండించవలసిన దానిగా ఉన్నావు, లేకపోతే దాన్ని తీసుకొచ్చి ప్రభు పాదాల దగ్గర పెట్టాల్సిన దానిగా ఉన్నావు. కానీ అది కరెక్ట్ అని నువ్వు ఆ మనసులో కూడా నువ్వు అనుకోవద్దట్లుగా. ద్వేషం పుట్టించేవాడు, నిరంతరము సహోదరుల మధ్య విభేదాన్ని పుట్టించేవాడు
వాడు కుయుక్తిపరుడు, వాడు ఎవరిని మృంగుదురా అని వెదకుతూ తిరుగుతా ఉన్నాడు. గర్జించు సింహం వలె తిరుగుతా ఉన్నాడు. వాడు మనల్ని నష్టపరచాలని చూస్తా ఉన్నాడు. మనమంతా ఒక్కటే, ఒక్క రక్తం చేత కొనబడిన వారమే. మనమంతా ఆయన సహోదరులము, సహోదరులము, ఒక్క కుటుంబానికి చెందిన వారము. తన రక్తం ఇచ్చి కొన్నాడమ్మా. ఇప్పుడు నీ బిడ్డలు ఉన్నారు, నీ కొడుకు కూతురు ఉన్నారు. మీరు వాళ్ళేమో నీతో బాగానే ఉంటారు, కానీ ఎప్పుడు వాళ్ళిద్దరు కొట్లాడుకుంటుంటాయి సమాధానంగా ఉండకుండా. ఆ ముఖం ఒక ఈ ముఖం ఒకరుంటే నీకెంత బాధ అవుతుంది? తిండి సహిస్తుందా? అసలు తిండి తినబడదవుతుందా చెప్పు? ఒక కుటుంబంలో పుట్టిన ఇద్దరు బిడ్డలు అట్లా ఉంటే నీ మనసు ఎంత గాయమవుతుంది? నీ తండ్రికి ఎంత గాయం ఉంటుంది చెప్పు? ఆయన కోరేది ఒక్కటే, నీ మనస్సు. ద్వేషం పెట్టుకోవద్దమ్మా, ద్వేషం పెట్టుకోవద్దు. వాళ్ళు నీకు విరోధులు కాదు. ఒకవేళ విరోధంగా నీకు ప్రవర్తించినా నువ్వు ప్రేమించు. ఒకవేళ సాతాను వారిలో ప్రవేశించి నిన్ను నష్టపరచాలని ప్రయత్నిస్తున్నాడేమో, వాడు ఎంత విరోధ భావన వాళ్ళ ద్వారా నీకు తీసుకొని వస్తున్నా అంత ఎక్కువ ఏం చేయాలి? విరోధం పెంచుకోవాలా? ప్రేమించు. అంత ఎక్కువ అమితంగా ప్రేమించు. ఎంత కొడుతున్నారా, ఎంత ఉమివేస్తున్నారా, అంతగా తండ్రి తండ్రి తెలీదు తండ్రి క్షమించు తండ్రి వీళ్ళకి తెలీదు తండ్రి. యేసయ్య మనస్సు కలిగి ఉండు, దీన మనస్సు కలిగి ఉండు. నిజంగా వాళ్ళు నీకు ద్రోహులే అయితే అలా ప్రార్థించి, అప్పుడు నీకు ద్వేషం ఉంటుందా? అసలు ద్వేషం ఉంటే అట్లాంటి ప్రార్థన నువ్వు చేస్తావా చెప్పు? ద్వేషం ఉంటే అలాంటి ప్రార్థన చేస్తావా? అంతరంగంలో ద్వేషం ఉంటే నోట్లో నుంచి పలుకు కూడా రాదు, పలకరింపు మాట కూడా రాదు. వద్దు అట్లాంటి ద్వేషం, అది పతనానికి ఆరంభం. గుర్తుపెట్టుకో. చీకటి, తాను ఇంకా చీకటిలోనే ఉన్నాడు. సహోదరుని ద్వేషిస్తున్నావు, నేను వెలుగులో ఉన్నాను అనుకుంటూ ద్వేషిస్తున్నావు అంటే నువ్వు ఇంకా చీకటిలోనే ఉన్నావు. ఇంకా ఏం మాట్లాడతాడు చూడండి, 10వ వచనం, 1 యోహాను 2:10. తన సోదరిని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు. చూసావా, అతని యందు అభ్యంతర కారణం ఏమీ లేదు. అయితే తన సహోదరిని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలగజేసిన గనక తాను ఎక్కడికి పోవచ్చున్నది అతనికి తెలియదు. నిజంగా దేవుని పరిచర్య చేయాలంటే, నడిపించాలంటే ఎప్పుడు స్మూత్ గా మృదుగా మాట్లాడితే కుదరనే కుదరదు. ఖచ్చితంగా ఖండించడం ఉంటది, తప్పుదిద్దడం ఉంటది. అలా చేయకపోతే సరి చెయ్యలేము. ఎప్పుడు ఒక వ్యక్తిలో పొగడితేనే ఉండము. ఎందుకంటే ఆ వ్యక్తిలో అప్పుడప్పుడు దోషాలు కనబడతాయి. తిట్టాల్సింది వస్తుంది, సరి చేయాల్సింది వస్తుంది. ఇప్పుడు నేను ఎల్లప్పుడూ కరెక్ట్గా ఉంటాను ఎవరైనా చెప్పగలరా? నేను చెప్పగలనా? పోనీ నేను మీ దగ్గర ఎన్నోసార్లు నేను కరెక్ట్ చేయబడినాను, నేను ఖచ్చితంగా చెప్తా ఆ సంగతి. కరెక్ట్ ప్రతి దినం చేయబడాల్సిందే. అయ్యో వాళ్ళు నాకు చెప్పడం ఏంటి, వాళ్ళు ఇండైరెక్ట్ గా చెప్పడం ఏంటి అని నేను దుఃఖపడను, బాధపడను. అయ్యా నాకు ఈ రకంగా తెలియపరిచినందుకు చాలా వందనాలు. ఇంకెక్కువ దరిద్రంగా నేను బతకకుండా ఇక్కడికే నా యొక్క పాపాన్ని నేను అరికట్టుకోవడానికి నువ్వు సాయం చేసినందుకు వందనాలు తండ్రి, క్షమించు. ఇదిగో వాళ్ళ ద్వారా నాకు వచ్చింది, వాళ్ళు నువ్వు వాడుకున్నందుకు వందనాలు. అంతే తల్లి, మనమంతా ఒక కుటుంబంగా గనక దేవుడు ఏమంటాడు, మీరు ఒకరికి ఒకరు ఎవరు హెచ్చరిక చేసుకోండి అమ్మా, ఒకరినొకరు పురికొల్పుకోండి అమ్మా, ఒకరినొకరు ధైర్యపరచుకోండి అమ్మా. హెచ్చరిక నేను చేస్తానమ్మా, వాళ్ళతో హెచ్చరికలు వద్దు నీకు అసలు. ఓ సహోదరి నాతో అనేది, ఎప్పుడు నీ ద్వారా హెచ్చరిక నాకెందుకు? నేను దేవుణ్ణి అడిగినా, ఈమె ద్వారా నాకు హెచ్చరిక వద్దు ప్రభా, నువ్వే డైరెక్ట్ చెప్పు నాకు, డైరెక్ట్ గా నేను సరి చేసుకుంటా. దేవుడు ఒప్పుకుంటాడా? ఎట్లా ఒప్పుకుంటాడు? అలాగుంటే మనకి గర్వం పెరిగిపోదు. అట్లా ఒప్పుకోడు ఆయన. గాడిదతో చెప్పిస్తాడు, కాకితో చెప్పిస్తాడు. అర్థమైందా? మనం సరి చేయబడాలంటే కొన్నిసార్లు కఠినమైన సంగతులే మన జీవితంలోకి రావాలా. అలాగున్న దేవుడు ఖచ్చితంగా
ఎవరో ఒకరిని వాడుకుంటానే ఉంటాడు. కొన్నిసార్లు నేను ఇంట్లో తిప్పలు పడతా ఉంటాను, ఎన్నోసార్లు అసలు, ప్రభా ఈ విషయం ఎందుకు నెగిటివ్ వచ్చింది, నేను ఏం తప్పు చేసిన, నాకు చెప్పు. అలే అబ్బే చెప్పడు, కామ్గా ఉంటాడు, మాట్లాడు, కామ్గా ఉంటాడు, చెప్పడు. ఏం చేద్దు, ఎక్కడి పోద్దు, ఎవరిని అడుగుదు, ఇక్కడ సమాధానం నాకు నా తండ్రి. అది నాన్న మందిరానికి వెళ్తే ఆడు మాట్లాడతాడు, అడుగు పెట్టంగానే మాట్లాడింటాడు. కారణం ఏంటంటే మన జీవితంలో తగ్గింపు అనేది, నువ్వే అన్ని ప్రార్థన చేసుకొని నువ్వే అన్ని అనుకుంటుంటే ఇంకా నీకు ఇతరుల గురించిన ఆ భయం ఎక్కడుంటది, ప్రేమ ఎక్కడుంటది, కలుపుగోలు ఎక్కడుంటది తల్లి? ఎట్లుంటది? అలా ఉండదు కదా. మీరు ఒకరినొకరు అలాంటి అసలు ఇంకా ఆమె నీకెందుకు అవసరం చెప్పు? అట్లా మనం గర్విష్ఠులంగా ఉంటామని దేవుడు ఏం చేస్తాడంటే ఒకరితో ఒకరు లింకు పెట్టినాడమ్మా. కాబట్టి మనలో అప్పుడప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, అప్పుడు ఎదుటి వాళ్ళని చూసి నేర్చుకుంటాం. ఈ నేపథ్యంలోనే మనల్ని ఏం చేస్తాడు తెలుసా? ఆయన దీనులుగా చేస్తాడు, సాత్వికులుగా చేస్తాడు. ఆయన ప్రజలు దీనులైనా కూడా వాళ్ళని సాగిలపడేటట్లుగా, వాళ్ళకి లోబడేటట్లుగా చేస్తాడు. ఒక మందిరంలో ఒక సహోదరి ఉంది, సేవకురాలే అనుకోండి. ఎంతో దుఃఖం ఆమె అంటే, ఆమె గురించిన భారం దేవుడు అట్లా ఇస్తాడు. ఒక దినాన్ని ఎంతో దుఃఖంతో ఎంతో నేనంటే భయంకరమైన ద్వేషం. ఒక దినాన్ని ప్రార్థన చేస్తా ఉంటే ఆమె గురించి దేవుడు, నువ్వు ఆమె ఎంత ద్వేషించినా నువ్వు ద్వేషం పెట్టుకోద్దమ్మా. ప్రభు నాకు చెప్పే మాట, ఆయన ప్రేమ ఎట్లా ఉంటుందో తెలీదు అసలు, అది వర్ణనాతీతం తల్లి. నిజంగా అలాగా కఠినలుగా ఉన్న వారి పక్షాన ఎంత తన బిడ్డల్ని నల్లగొడతాడు తెలుసా? నిజంగా నువ్వు ఎంత ప్రేమిస్తావయ్యా ఒక వ్యక్తిని, ఎన్ని అవకాశాలు ఇస్తావయ్యా నువ్వు ఒక వ్యక్తికి, ఎంత గర్విష్ఠులుగా అహంకారులుగా ప్రవర్తిస్తున్న వాళ్ళ కోసం నన్ను నల్లగొట్టి ప్రార్థింపజేస్తున్నావే. నాకైతే మానవ రీతిగా నాకు అంత కోపం వచ్చేస్తుంది, ద్వేషం వస్తుంది, అన్యాయం అనిపిస్తుంది, మోసం అనిపిస్తుంది, అవినీతి అనిపిస్తుంది. కానీ ఓర్చుకో అమ్మా, ఓర్చుకో, నా బిడ్డ కోసం ప్రార్థించు. తప్పిపోయింది తల్లి, ఫలానా ఆమె శ్రమలు, అమ్మ బాధలు తప్పిపోయిందమ్మా, నువ్వు ఓర్చుకొని ప్రేమించి ప్రార్థన చేయమ్మా. అందుకే తీసుకొచ్చినా నేను ఇక్కడికి. ఎప్పుడైతే ఆయన అంత ప్రేమగా ఆయన ఆ వ్యక్తి గురించి ప్రేమించి మనకు బోధిస్తుంటే నిజంగా నాకు అనిపిస్తుంది, ప్రభా ఎంత మంచోడయ్యా నువ్వు, ఎంత కనికరమయ్యా ఒక వ్యక్తి పట్ల, ఎంత ఓర్చుకుంటున్నావు తండ్రి. నా జీవితంలో కూడా నువ్వు అట్లా ఓర్చుకుని ఉంటావయ్యా. నేను కూడా అంత కఠినరాలుగా ఉంటుంది, ఇలా మారినానంటే ఏదో అనుకుంటున్నా. నువ్వు నా కోసం ఇతరులకు ప్రార్థన భారం ఇచ్చి ప్రార్థింపజేసినావు తండ్రి. ఇప్పుడు ఆమె కోసం ప్రార్థింపజేస్తాను. అలాగైనా ప్రేమ బట్టి అలాగన ఆమె కోసం ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు, ఆత్మలో ప్రార్థించినప్పుడు దేవుడు ఒక ప్రార్థన జరిగించినాడు. అంత కఠినరాలు, అంత గర్విష్టి, ఆమె శ్రమలు బట్టి ఆమె ఎంతో మూర్ఖంగా ప్రవర్తిస్తున్నప్పుడు ఒక ప్రార్థన, ప్రభా ఈమె ఎంతలా కనిపాలంటే ఆత్మీయంగా ఎంతో ఉన్నత స్థానానికి చేరాలి నాయన. ఏదో నేను కనపడాలని, నన్ను మెచ్చుకోవాలి, వద్దు తండ్రి, నేను అక్కడక్కడ తిరుగుతూ ఉంటాను, ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో, ఎక్కడెక్కడ సరి చేయబడాలి అక్కడ నన్ను ఉపయోగించుకొని సరి చేయించుకో చాలా. అయితే ఆ సహోదరి భారం కలిగి, బాధ్యత కలిగి తను పని చేయాలి. ప్రభా నీ ఇంట్లో పని చేసుకోవాలి తండ్రి. నీ ఇంట్లో ఎట్లాగంటే ప్రభా ఒక దీనురాలు అంటే ఏమి లేని ఆమె, ఒక బీదరాలు, ఆత్మీయంగా కూడా పనిపోయిన భయంకరమైన పాప స్థితిలో ఉన్న ఆమె కూడా మందిరానికి వస్తే, ఎందుకు పనికిరామైన ఎన్నికలు లేని ఆమె వచ్చినా కూడా ఆమెను ప్రేమించే మనసు రావాలని ఆయన ఆమెకి, ఆమె కొరకు ప్రయాసపడే మనసు రావాలని ఆయన ఆమెకి, ఆమె కంటే తాను తక్కువ, నేను ఆమెను సేవించాలి అన్న మనసు ఆమెకు రావాలి ప్రభా అని ప్రార్థింపజేసినాడు. నిజంగా ఆమె ఉన్న పరిస్థితికి ఆ ప్రార్థనకి అస్సలు సంబంధం లేదు. కానీ ఆత్మదేవుడు అలా ప్రార్థింపజేస్తా ఉంటే నాకు ఎంతో సంతోషమైంది. అలా ప్రార్థన వచ్చినా కూడా
ఎంతో తృప్తి అయింది, అలా అరుగుతారు అయిపోయింది. అలా అయిపోతుంది ఆ సిస్టర్. దేవుడు అలా చేస్తాడు అనుకున్నా. అంత నమ్మిక వచ్చేసింది. నిజంగా తెలుసా, అలాగ ద్వేషించే వారి కోసం నువ్వు ప్రార్థించిన ప్రార్థన ఇంపైనది. ఎంత సువాసన ఆయనకి. సాతాను సిగ్గుపరిచేది అది. సాతాన్ని కాలు కింద చితగదొక్కేది అది. నీ రాజును నువ్వు గనపరిచేది అది. అది ఎంత చక్కగా వింటాడో తెలుసా ప్రభు. నిజంగా సహోదరి ఎంతగా మారిపోయిందంటే చెప్పలేను తెలుసా. ఊహకందని రీతిలో మారిపోయింది. అసలు ఊహించలే. ఈమె అసలు అంటే పెద్ద పెద్ద వాళ్ళని లెక్క చేయలేని ఆమె ఇప్పుడు దీనులను పట్ల కూడా ఎంతో ప్రేమతో, సాత్వికంతో, పలకరింపుగా, వాళ్ళ కొరకు భారం కలిగి ఉండడం గాని, కొన్నిసార్లు నేను కఠినంగా ఉన్న ఆమె వాళ్ళని ప్రేమించి ఆదరించడం కానీ చూసినప్పుడు ఎంతో సంతోషమవుతుంది. క్రీస్తు ప్రేమ అలాగుంటది. మనమంతా ఒక్కటే తల్లి, మనమంతా ఒక్కటే. ఆయా రీతిలుగా ఆయా సమయాల్లో శత్రువు ఒక్కొక్కరిని వాడుకుంటూ నష్టపరుస్తూ ఒకరినొకరికి దూరం అయ్యేటట్లుగా వాడు చేస్తూ ఉంటాడు. వాడి పని అది కదా. వానికి జైలు పలకొద్దు, వానికి ఓకే చెప్పొద్దు. ద్వేషం అనేది కాలిపోవాలి. ప్రభు ప్రేమలో కాల్చబడాలి. నిజంగా నువ్వు నీ ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ సహోదరి మీద నీకు ద్వేషం అన్నా పోదు తెలుసా. 100% చెప్తాను. నువ్వు గుడ్డిగా పోతుంది దేవుడు సమాధానం ఇస్తున్నావు అనుకుంటున్నావేమో, కానీ అంతరంగంలో ఒక సహోదరి మీద నువ్వు ద్వేషం పెట్టుకున్నావు గనక అది బోట్లే. ఖచ్చితంగా వాక్యం కూడా చూద్దాం మనం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 35వ వచనం. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే నీ ఎడల చేయున. నేను చూసావా, నీ సహోదరిని నువ్వు హృదయపూర్వకంగా క్షమించకపోతే ఆ ప్రకారమే ఆ పరలోకపు తండ్రి నీకు చేస్తాడు. ఏమైనా తిరుగుందమ్మా ఈ మాటకి? నువ్వు ఆమెను హృదయపూర్వకంగా క్షమించని కారణానే ఎక్కడో మూలన ద్వేషం దాగి ఉంది. కాబట్టి నువ్వు ఎన్ని సంగతులు ఉపవాసాలు చేసినా, తలకిందులు తపస్సు చేసినా, ఒక్క ముక్క కూడా దేవుని దగ్గరికి పోదు. అలాగే ఉంటాడంట ఆయన కూడా. నిన్ను క్షమించడు. నిన్ను క్షమించకపోతే ఏమైతుంది? యెషయా 59:1-2 వచనాల ప్రకారంగా ఏమైతుంది? అసలు ఆ గోడలాగా ఏర్పడుతుంది నీ పాపము. కనీసం ఆయన చెవులకు కూడా వినపడదు. నువ్వు ఎంత మొరపెట్టుకున్నా ఈ గోడ రూఫ్ కూడా దాటిపోదు బయటికి. అర్థమైందా? దేవుడు వాస్తవంగా చెప్తా ఉన్నాడు. ఎక్కడ సరి చేసుకోలే చెప్తా ఉన్నాడు. నీ మనసు ఎప్పుడున్నారు యథార్థంగా ఉండాలమ్మా, తేటగా ఉండాలమ్మా, అన్ని సహించేవారు అయినా ప్రేమించేటట్లుగా నీ మనస్సు ఉండాలి. అది దేవుడు కోరుతా ఉన్నాడు. అట్టి ప్రేమను నువ్వు కలిగి ఉండాలి. క్రీస్తు కలిగిన మనస్సు నువ్వు కలిగి, ఈ వాక్యం ద్వారా మనము సరిచేయబడదాం. దేవుని ప్రేమను, దేవుని మనస్సును కలిగి ఉందామమ్మా. ఒక్క కుటుంబంగా మనం సాగిపోదాం. దేవుడి మాటలు మన కొరకై దీవించుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. నువ్వు ఎంతో ప్రేమ మరియు కృపమేడు నాయన. ఈ సమయంలో ఇప్పటి వరకు కూడా తండ్రి మీరు తోడేయండి. మా అందరి మధ్యలో మీరుండి నడిపిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి నీకే వందనములు, స్తుతులు స్తోత్రాలు ప్రభా. నాయన నీ దాసరాలకు కూడా ప్రభా నీ జ్ఞానం అనుగ్రహించి ప్రభా మాకు ఇప్పుడు చెప్పాలో ఏ మాటలు మాకు అవసరమవుతాయి ప్రభా. మీరు వాక్యంతో మాట్లాడిన దేవుడు తండ్రి, అందుబట్టి నీకే వందనములు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. నువ్వు ఎంతో ప్రేమామేడుగా ఉంటూ వచ్చినావు, కృపామేడుగా ఉంటూ వచ్చినావు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో మీరు ప్రభా హృదయాన్ని మీరు తాకుపోచ్చినారు తండ్రి. నీకే స్తోత్రములయ్యా ప్రభా. వాక్యంతో స్వచ్ఛంగా మా అందరితో కూడా మాట్లాడిన దేవుడు తండ్రి ప్రభా. ప్రభా ఒకరి పట్ల ఒకరు ప్రేమ ఐక్యత కలిగి ఉండమని చెప్తూ వచ్చినావు తండ్రి. అవును ప్రభా, నువ్వైతే తండ్రి ఎంతో ప్రేమ చూపిస్తూ వచ్చినావు ప్రభా. లోకమంతా నేను ద్వేషించినప్పటికీ ప్రభా నువ్వెంత మాత్రం కూడా ప్రభా ఎవరిపైన ఎటువంటి ద్వేషం కోపం చూపలేదయ్యా. అందరిపైన ప్రేమ చూపుతూ వచ్చినావు ప్రభా. చిన్న బిడ్డ మొదలుకొని వృద్ధాపం వరకు కూడా ప్రభా ప్రతి ఒక్కరి కోసం నీ ప్రాణాన్ని అర్పిస్తూ వచ్చినావు. అలాంటి ప్రేమ చూపుతూ వచ్చినావు
వేడుకుంటున్నామయ్యా. మేమైతే ప్రభా ఈనాడు దినాల్లో తండ్రి ప్రభా ఎంతగానో ప్రభా ఒకరిపైన ద్వేషం ఉంచుకునే విధంగా ఉంటున్నాం ప్రభా. ఒకరికి ప్రభా ఐక్యతతో సమాధానంతో ఉండలేకపోతున్నాం అయ్యా. ఒకరి పట్ల ఒకరు చూసుకోవడం కూడా ప్రభా మేము ఎంతగానో ప్రభా చీటుకు వేసుకుంటుంటున్నాం తండ్రి. ప్రభా మమ్మల్ని క్షమించండి ప్రభా, మమ్మల్ని కడగండి ప్రభా, పరిశుద్ధపరచండి ప్రభా. మేమందరం ఐక్యత కలిగి తండ్రి ఒకరి కుటుంబాల కొరకు ఒకరు ప్రభా భారం కలిగి ప్రార్థించుకోవడానికి సహాయం చేస్తున్నాం నడుపుతున్నాను తండ్రి. ప్రభా మాలో ఐక్యత లేదు, సమాధానం లేదు ప్రభా నాయనా తండ్రి. అలాంటి ప్రేమ ఐక్యత లేక ప్రభా, అలాంటి ప్రార్థన జీవితం లేక, నీతో సహవాసం మేము నడవలేక తండ్రి ప్రభా ఎన్నో కష్టాలు గుండా ఎన్నో శిక్షలు గుండా వెళ్తున్నాం అయ్యా. దయచేసి జ్ఞాపకం చేసుకో ప్రభా, మా పాపములన్నీ క్షమించి తండ్రి ప్రభా నైనా తండ్రి ఈ సమయంలో బతిమాలుకుంటున్నానయ్యా తండ్రి. మేమందరం ఐక్యత కలిగి ప్రభా నైనా ఒకరి పట్ల ఒకరు ప్రభా మేము భారం కలిగి ప్రార్థన చేయడానికి సహాయం చేస్తారని అడుగుతున్నా. శత్రువుల్ని ప్రభా, శత్రు కొరకు ప్రభా మేము ఎక్కువగా ప్రార్థన చేసే బిడ్డలుగా సహాయం చేస్తారమ్మని అడుగుతున్నా. ఆ బిడ్డల్ని మేము రక్షించుకునే విధంగా సహాయం చేస్తారని అడుగుతున్నాను ప్రభా. నేను ఆ సమయశ్రీని ప్రభా మీరు ఏ విధంగా తండ్రి నీ బిడ్డగా చేసుకుంటూ వచ్చినారు. తన పాపాలన్నీ కూడా ప్రభా ఎన్నో ప్రభా మీరు కడుగుతూ వచ్చినారు, శుద్ధీకరణ చేస్తూ వచ్చినారు ప్రభా. ఎంతో మంది ఉన్నప్పటికీ ఆ బిడ్డను మీరు ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నారు ప్రభా. ఆ బిడ్డ ప్రతి పాపంని మీరు కడుగుతూ వచ్చినారు ప్రభా. సువాత చెప్తూ వచ్చినారు. సువాతకు బిడ్డలు లోబడి తండ్రి ప్రభా తన దేశాన్ని ప్రభా అనేకుల కొరకు సువార్తలు ఉపయోగపడ చేసుకుంటూ వచ్చినారు తండ్రి. ఇది నాన్న ప్రభా మేమైతే తండ్రి ఒక ఆత్మను కూడా ప్రభా మేము చేర్చలేక రక్షించలేకున్నామయ్యా. దయచేసి జ్ఞాపకం చేసుకో నేను మేమందరం కూడా తండ్రి ప్రభా నేను అనేక ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థించడానికి తండ్రి మా కుటుంబాల కొరకే భారం ప్రభా. అలాంటి స్వార్థం మాలో ఉన్నాయా. దయచేసి అది తీసివేసి తండ్రి ప్రభా నేను ఇతరుల కొరకు మేము భారం కలిగి ప్రార్థించే మాకు సహాయం చేస్తామని తల్లిలో బతిమాలుకుంటున్నానయ్యా. అయ్యా అయ్యా కనికరించు, కృప చూపు తండ్రి. ఇంతవరకు కూడా తండ్రి నువ్వు నైనా మేము సజీవంగా ఉన్నామంటే ఇంతవరకు కూడా ప్రభా ఎంతో తండ్రి ప్రభా ఎంతో బలహీనంగా ఉండేవాళ్ళం అయ్యా. ఈ యొక్క ఆల్మైటీ గ్రూప్ లో మమ్మల్ని అందరినీ కూడా జాయిన్ చేసి తండ్రి ఎంతో ప్రేమగా ప్రభా నైనా తండ్రి ఒకరి కష్టం వచ్చిందంటే ప్రభా నైనా అందరం తండ్రి ప్రభా నైనా ఎంతో ప్రభా ప్రార్థన జీవితం కలిగి ప్రభా అయినా ఉంటున్నామయ్యా. ఒకప్పుడు తండ్రి ఒక్క నిమిషం కూడా ప్రార్థన చేసుకోలేని వాళ్ళం ప్రభా. ప్రార్థన చేయడం ఎలా కూడా తెలియని వాళ్ళం తండ్రి ప్రభా. ఫోన్లు కనీసం ప్రభా ఆ ఫోన్ ఎలా వాడాలో కూడా తెలియని వాళ్ళం ఉన్నామయ్యా. అలాంటి మమ్మల్ని ప్రభా ఇంతగా మీరు అభివృద్ధి చేస్తున్నారంటే అది కేవలం నీ కృప, నువ్వు ఇచ్చిన కృప తండ్రి. అలాంటి కృపను మేము మర్చిపోయి తండ్రి ఎంతో ప్రభా ఐక్యత లేకుంటున్నామయ్యా ప్రభా. దయచేసి ప్రభా మా ప్రియులను మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభా అలాంటి స్వార్థం వాళ్ళు ఎక్కడ ఉండకుండా తండ్రి నీ బిడ్డలు కనుక ప్రభా ప్రేమ ఐక్యత కలిగి మేము జీవించేటట్టు మాకు అందరికీ సహాయం చేస్తున్నామని ప్రభా. ఇంతవరకు నీ దాసంతో ఇంత స్పష్టంగా మాట్లాడుతూ వచ్చిన విధాన్ని బట్టి నీకు వందనములు చెల్లించుకుంటే పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.